ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 12 పోటీ మొదలైంది. అను ఇంకా మైథిలి ఇద్దరూ గొడవపడి రామ్ ఇచ్చిన సలహా వల్ల కాంపిటీషన్‌కి రావాలని నిర్ణయించుకున్నారు. దానికోసం మిగిలిన 2 రోజులు లైబ్రరీలోనే గడిపి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అలా కాంపిటీషన్‌కి ముందు రోజు వాళ్ళ ఇంట్లోనే లేట్ నైట్ వరకు ప్రిపేర్ అయ్యి మార్నింగ్ తొందరగా రెడీ అయ్యి కాలేజ్‌కి వచ్చారు. ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ సొంత కాలేజ్‌లో నిర్వహించడానికి వీలు లేదు. దానికోసం డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడే అన్ని కాలేజ్‌లకి కండక్ట్ చేస్తారు. కాబట్టి మైథిలి వాళ్ళు కాలేజ్‌కి వెళ్ళగానే అక్కడ 2 కాలేజ్ బస్సులు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ కనిపించాయి. నేను ఆల్రెడీ ఏ టీమ్‌లో ఎవరెవరు ఉండాలనేది డిసైడ్ చేశాను. మీకు మెంటర్‌గా మ్యాథ్స్ సార్, ఇంకా జువాలజీ సార్ వస్తారు. వాళ్ళే మీ రిజిస్ట్రేషన్ దగ్గర నుండి మీ కాంపిటీషన్ అయిపోయే వరకు అన్నీ చూసుకుంటారు. మీ బెస్ట్ మీరివ్వండి. రిజల్ట్స్ ఏం వచ్చినా పర్వాలేదు అని వాళ్ళని మోటివేట్ చేశాడు ప్రిన్సిపల్. అదేంటి సార్, మీరు మాతో రావట్లేదా అని కుమార్ అడగడంతో, లేదు కుమార్, నాకు కాలేజ్‌లో చిన్న పనుంది. మీరు వెళ్ళండి అని ఆయన కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజానికి ప్రిన్సిపల్‌కి కూడా ఆ కాంపిటీషన్‌కి రావాలని ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆ కాంపిటీషన్‌లో ఓడిపోవడం వల్ల ఆయన చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడక్కడికి వెళ్ళినా పెద్ద ఒరిగేదేమీ ఉండదు. సూటిపోటి మాటలకు సమాధానమిస్తూ ఉండాలి. అందుకే వెళ్ళకపోవడం మంచిదని కాలేజ్‌లోనే ఉండిపోయాడు. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత 2 కాలేజ్ బస్సులలో స్టూడెంట్స్, మెంటర్స్ బయలుదేరారు. టీచర్లిద్దరూ ముందు బస్సులో వెళ్తుంటే వెనక బస్సులో రామ్, కుమార్, మైథిలి ఇంకా అను ఇంకొంతమంది ఉన్నారు. కాలేజ్ బస్సు సగం దగ్గరికి వచ్చిన తర్వాత సడన్‌గా లేచి నిలబడి, గైస్, నేను మీ అందరి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్‌లను వేరు చేశాను. మైథిలి ఇంకా అను, మీ ఇద్దరూ మీతో పాటు ఇంకొంతమంది ఒక టీమ్ అవ్వండి. నేను ఇంకా కుమార్ ఇంకొక టీమ్ లీడ్ చేస్తాం. ఈ విషయం నేను ముందే మిగిలిన వాళ్ళతో మాట్లాడేశాను. మీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పండి అని అన్నాడు రామ్. దానికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, మాకేం లేవు అన్నట్టు తలలు అడ్డంగా ఊపారందరూ. కొద్దిసేపటి తర్వాత 2 కాలేజ్ బస్సులు పోటీ జరిగే కాలేజ్ క్యాంపస్ దగ్గరికి వచ్చి ఆగాయి. అది చాలా పెద్ద క్యాంపస్. అందులో రకరకాల కాలేజ్‌లకు సంబంధించిన స్టూడెంట్స్ కనిపించారు. బస్ దిగిన వెంటనే రామ్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం 2 టీమ్‌లుగా విడిపోయారు స్టూడెంట్స్. అది చూసి, ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని ఇంతకు ముందే గ్రూపులుగా డివైడ్ చేశారు కదా! మళ్ళీ మీరేంటి ఇలా మారిపోయారు అని అరిచాడు మ్యాథ్స్ సార్. సార్, ఇది మా కంఫర్టబుల్ కోసం అరేంజ్ చేసుకున్నాం. ప్రిన్సిపల్ సార్ వచ్చిన మార్క్స్‌ని బట్టి మా అందరిని డివైడ్ చేశారు. కానీ మాలో ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ ఉంది. కాబట్టి అన్ని సబ్జెక్టులపై నాలెడ్జ్ ఉండడం కోసం స్టూడెంట్‌ని ఇలా మార్చాను అని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు రామ్. దాంతో మ్యాథ్స్ సార్ ఇంకేదో చెబుదామనుకున్నాడు. కానీ ఎలాగో ఓడిపోయేదానికి ఎలా అయితే ఏముందిలే అనుకొని లోపలికి వెళ్లి మైథిలి పేరు పైన ఒక గ్రూప్‌ని, రామ్ పేరు పైన మరో గ్రూప్‌ని రిజిస్టర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత కాంపిటీషన్ కండక్ట్ చేసే సెలెక్టర్లు వచ్చి ఆ కాంపిటీషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నిజానికి ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ అన్నది నేషన్ వైడ్‌గా నిర్వహించబడుతుంది. అందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి అనే 2 విభాగాలలో వచ్చిన కాలేజ్‌లను చేరుస్తారు. అలా గ్రూప్ ఏలో ఎవరైతే ఫస్ట్ 2 ప్లేసుల్లో ఎక్కువ పాయింట్లతో నిలబడతారో వాళ్ళే ఫైనల్స్‌కి వెళ్తారు. అలాగే గ్రూప్ బిలో ఫస్ట్ 2 ప్లేసుల్లో ఉన్నవాళ్ళు ఫైనల్స్‌కి చేరుతారు. ఆ తర్వాత గ్రూప్ ఏలో, గ్రూప్ బిలో 3, 4, 5 స్థానాల్లో ఉన్నవాళ్ళు మాత్రం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ ఇలా ఒక్కొక్క స్టేజ్‌ని దాటుకుంటూ ఫైనల్‌కి రావాలి. అలా ఎవరైతే ఫైనల్‌ని చేరుకుంటారో వాళ్ళు ఇంతకుముందే ఫైనల్‌ని చేరుకున్న వాళ్ళతో కలిసి పోటీ పడతారు. అర్థమయ్యేలా చెప్పాలంటే గ్రూప్ ఏ నుంచి 3 టీమ్‌లు, గ్రూప్ బి నుంచి 3 టీమ్‌లు ఫైనల్‌లో పోటీ పడతాయి. ఆ 6 టీమ్‌లలో
ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాల్లో నిలబడతాయో వాళ్ళే విజేతలవుతారు. ఇదే కాకుండా ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ గురించి వాళ్ళకి మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. ప్రతి సంవత్సరం ఆ కాంపిటీషన్‌కి వందల కాలేజీలు వస్తే అందులో కంటిన్యూగా విజయ పరంపరను కొనసాగించింది మాత్రం యువరత్న ఇంకా శివాజీ మెమోరియల్ అని 2 కాలేజీలు మాత్రమే. అందుకే ఆ కాంపిటీషన్‌లో ఆ స్టూడెంట్స్‌కి కానీ, వాళ్ళని లీడ్ చేసే మెంటర్స్‌కి కానీ చాలా రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎంత లేట్‌గా వచ్చినా ఫైనల్‌కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళే పెర్ఫార్మన్స్ ఇస్తారు. సో, వాళ్ళతో చాలా గట్టి పోటీ ఉంటుందని అర్థం చేసుకున్నారు రామ్ ఇంకా మైథిలి. కొద్దిసేపటి తర్వాత ఏ గ్రూప్‌లో ఏ కాలేజ్‌లు ఉన్నాయో డిసైడ్ చేసే లిస్ట్ నోటీస్ బోర్డ్ పైన అతికించారు. వాళ్ళు భయపడినట్టే గ్రూప్ ఏలో యువరత్న కాలేజ్ ఉంటే, గ్రూప్ బిలో శివాజీ మెమోరియల్ కాలేజ్ ఉంది. అంతేకాకుండా రామ్ టీమ్ గ్రూప్ ఏలో ఉంటే, మైథిలి టీమ్ గ్రూప్ బిలో ఉంది. గ్రూప్ ఏలో ఉన్న కాలేజ్‌లన్నిటినీ ఒక ఆడిటోరియం వైపు నడిపిస్తే, గ్రూప్ బిలో ఉన్న వాళ్ళని మరో ఆడిటోరియం వైపు నడిపించారు. దాంతో రామ్ టీమ్ ఇంకా మైథిలి టీమ్ వేరుపడ్డాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి కాంపిటీషన్ ఎదుర్కోకపోవడం వల్ల అనూకి, ఇంకా మైథిలికి చాలా టెన్షన్‌గా అనిపించింది. వాళ్ళు చేసే ఒక చిన్న మిస్టేక్ టీమ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఆచితూచి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళలా ఆలోచిస్తూ ఉండగానే అక్కడున్న సెలెక్టర్స్ అందరూ స్టూడెంట్స్‌ని టీమ్‌లుగా కూర్చోబెట్టారు. ఆ ఆడిటోరియంలో టీమ్‌లు కూర్చోవడానికి వేరు వేరు ప్లేస్‌లలో బెంచీలు అరేంజ్ చేశారు. ఒక్కొక్క టీమ్‌లో 5గురు స్టూడెంట్స్ ఉండాలి. అలా మొత్తం 50 మందితో ఆడిటోరియం నిండుగా ఉంది. అప్పుడే ఆ కాంపిటీషన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదికపైకి వెళ్ళింది ఒక ఆవిడ. ఆవిడ పేరు లలిత. హలో స్టూడెంట్స్! అందరూ ఎలా ఉన్నారు? అని తన మధురమైన గొంతుతో ఆవిడ పలకరించగానే, మేం బావున్నాం మేడం. మీరెలా ఉన్నారు? అని అందరూ ఒకేసారి అన్నారు. ఆమె గొంతు వాళ్ళలో ఉన్న టెన్షన్ మొత్తం తీసేయడంతో అందరూ ఆవిడకి ఫ్యాన్స్ అయిపోయారు. పర్వాలేదు. నేను బాగానే ఉన్నాను. మీరు ఈ పోటీలో పాల్గొనడానికి ఇక్కడి వరకు వచ్చారంటే మీరు ఎక్స్‌ట్రార్డినరీ స్టూడెంట్స్ అని అర్థం. మీ ప్రతిభను చూపించడానికి ఒక రోజు వచ్చింది. సో, గెలుపోటములు పక్కన పెట్టండి. మీకు ఆన్సర్ వస్తే చెప్పండి. లేదంటే లేదు. మీరు కోల్పోయే ఒక్కొక్క పాయింట్ అవతల టీమ్‌కి బలాన్ని, మీ టీమ్ పైన ఉన్న నమ్మకాన్ని తగ్గేలా చేస్తాయి. ప్రతి ప్రశ్నకి 30 సెకండ్ల టైం ఉంటుంది. కాబట్టి నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా చెప్పండి. ఒక 5 నిమిషాలు మీలో మీరు మాట్లాడుకోవడానికి టైం ఇస్తున్నాను. అంటూ పక్కన కూర్చొని ఏ కాలేజ్ నుండి ఎంతమంది విద్యార్థులు వచ్చారు అని చూసుకునే పనిలో పడిపోయారు. ఏ అను, మేడం చెప్పారు కదా! మనం కూడా పరిచయం చేసుకుందాం అని మైథిలి అనడంతో, సీ తిక్కల్దానా! మనమందరం ఒకటే కాలేజ్. ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ఎలా ఉంటుంది? అని టెన్షన్‌తో కాస్త గట్టిగా అంది అను. లేదను, మన గురించి మనకి పూర్తిగా తెలియదు. నా పేరు అవినాష్. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. అని చిన్నగా నవ్వుతూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. మైథిలి టీమ్‌లోని ఒక అబ్బాయి. నా పేరు మైథిలి. నాకు బోటనీ, జువాలజీలో కాస్త అవగాహన ఉంది. అని చెప్పింది మైథిలి. దాంతో పక్కనే ఉన్న ఒక అబ్బాయి, నా పేరు కార్తిక్. నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మంచి పట్టుంది అని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత నా పేరు మల్లిక. నాకు కరెంట్ అఫైర్స్, పొలిటికల్ సైన్స్ పైన కాస్త అవగాహన ఉంది అని ఇంకొక అమ్మాయి పరిచయం చేసుకుంది. నా పేరను. నాకు చేతబడి, మంత్ర విద్యల్లో మంచి పట్టుంది అని చివరిగా బేస్ వాయిస్‌తో చెప్పింది అను. ఆ మాటలకి ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు. సరే, టెన్షన్ పడకండి. మనకొస్తే చెప్దాము. లేదంటే లేదు. మనం ఈ కాంపిటీషన్ కోసం పోటీ పడేది వేరే కాలేజ్ వాళ్ళతో కాదు. మనతో మనమే పోటీ పడదాం. తెలియని విషయాలు తెలుసుకుందాం. చెప్పలేదని బాధపడిపోకండి.
ఈ కాంపిటీషన్ కోసం మనం పడిన కష్టం ఊరికే పోదు. అది ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మనకి పనికి వస్తుంది" అని మోటివేట్ చేసింది మైథిలి. ఆ మాటలకి మిగిలిన వాళ్ళందరూ సరే అని సమాధానమిచ్చారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మైక్ పైన 2 సార్లు కొడుతూ, "స్టూడెంట్స్, ఇక మీ పరిచయాలయిపోతే మనం కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం" అని ప్రసంగాన్ని మొదలుపెట్టింది లలిత మేడం. దాంతో స్టూడెంట్స్ అందరూ ఆమె వైపు చూశారు. ఫస్ట్ క్వెషన్: ఈ ప్రపంచంలో మానవ ప్రమేయంతో కనుక్కోబడిన అత్యంత శక్తివంతమైన మూలకమేంటి? అని ఆవిడ అడగడంతో అన్ని టీంలు ఆలోచనలో పడ్డాయి. నిజానికి ఇలాంటి పోటీలలో కోఆర్డినేషన్ ఇంకా ఓపిక చాలా అవసరం. దానిని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే విజేతలవుతారు. అందుకే మైథిలి తన టీంలోని వాళ్ళని తొందర పెట్టకుండా, "అవినాష్, దీనికి ఆన్సర్ తెలుసా నీకు? మన దగ్గర చాలా టైముంది. నిదానంగా ఆలోచించు" అని ఎంకరేజ్ చేసింది. కొద్దిసేపు ఆలోచించిన అవినాష్‌కి వెంటనే దాని ఆన్సర్ గుర్తొచ్చి, "హన్మియన్ అనుకుంటాను" అని చిన్నగా అన్నాడు. "ఇంకెందుకు ఆలస్యం, చెప్పెయ్" అని మైథిలి అనడంతో, "హన్మియం మేడం" అని గట్టిగా అన్నాడు అవినాష్. దాంతో ఆశ్చర్యపోయి, "సార్, టీమ్ బికి ఒక పాయింట్ వేయండి" అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ వైపు చూస్తూ, "భూమిపైన ఎక్కువ జీవితకాలం కలిగిన ప్రాణమేంటి?" అని అడిగింది. ఆ ప్రశ్నకి మళ్ళీ ఆలోచనలో పడ్డారందరూ. "మల్లిక, ఇది జీకే క్వెషన్ కదా! నీకేమైనా ఆన్సర్ తెలుసా?" అని మైథిలి అడగడంతో, "తాబేలు" అని కాస్త అనుమానంగా చెప్పింది మల్లిక. "దానికి ఎందుకని అంత ఆలోచిస్తున్నావ్? చెప్పెయ్. కరెక్ట్ అయితే ఒక పాయింట్ వస్తుంది. లేదంటే మన టర్న్ అయిపోతుంది" అని తాపీగా అంది మైథిలి. దాంతో, "తాబేలు మేడం" అని పైకి లేచి చెప్పింది మల్లిక. "గుడ్! సార్, టీమ్ బికి ఇంకో పాయింట్ వేయండి" అని చెప్పింది లలిత మేడం. దాంతో మైథిలి టీంలో టెన్షన్ పోయి ఆ ప్లేస్‌లో కాన్ఫిడెన్స్ వచ్చి చేరింది. అలా 100 ప్రశ్నలు అడిగితే 35 పాయింట్లతో మైథిలి టీం ఇంకా శివాజీ మెమోరియల్ టీం 2 ప్లేస్‌లలో నిలిచాయి. ఆ తర్వాత లలిత మేడం మైథిలి దగ్గరికి వచ్చింది. "కంగ్రాట్స్ స్టూడెంట్స్! మీ వల్ల మీ కాలేజ్ మొదటిసారి ఫైనల్‌కి వచ్చింది. అక్కడ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేసి ఫస్ట్ 3 ప్రైజుల్లో ప్లేస్ సాధించుకోవాలి. ఆల్ ది బెస్ట్" అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాంతో టీంలో ఉన్న వాళ్ళందరి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. ఇది వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. ఎప్పుడూ బిగినింగ్ స్టేజ్‌లోనే ఇంటి దారి పట్టే కాలేజ్ ఇప్పుడు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కాబట్టి అందరూ పార్టీ చేసుకోవాలని ఫుల్ జోష్‌లో బయటకి వచ్చారు. అక్కడ వాళ్ళ కంటే ముందే కాంపిటీషన్ పూర్తయిపోయి బయటకు వచ్చిన రామ్ టీం కనిపించింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని, గొడవను పూర్తిగా మర్చిపోయి, "రామ్, మీ రిజల్ట్స్ ఏమైంది?" అని తనే ముందు వెళ్లి ఉత్సాహంగా పలకరించింది మైథిలి. ఇంటర్ క్విజ్ కాంపిటీషన్ రామ్ ఇంకా మైథిలి మధ్య బంధాన్ని పెంచుతుందా? ఫైనల్‌కి వెళ్లిన మైథిలి టీం ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో పడుతుంది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.